తగ్గిపోయింది. అత్తయ్య వాళ్ళు అమెరికాలో ఉంటారు కాబట్టి ఫోన్ చేసినప్పుడల్లా రితిక వర్క్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. మొన్న కూడా ఒక వీడియో చేస్తే దాంట్లో కూడా అదే చెప్పారు. సో అవి నిద్ర పడుతూనే ఉన్నాను నేను గత 7 ఏళ్ళ నుంచి. ఇప్పుడన్నా కొంచెం చిన్న చిన్న నిద్రలు వర్క్ హస్బెండ్స్ అన్నాక అవి కంపల్సరీ ఉంటాయి కాబట్టి మిమ్మల్ని ఫిట్ గా ఉంచడానికి ఆవిడ వంట చేయట్లేదు బేసిక్ గా. అది కొంచెం మరీ అంత టేస్టీ ఫుడ్ ఇంట్లో ఉంటే మళ్ళీ మీరు ఫిట్ గా లేకపోతే కష్టంగా ఉంటుంది కాబట్టి సో థ్యాంక్ యూ వితిక. అండ్ మీరేమంటారు మరి? నింద ఈ నింద ఓకే, ఈ నింద మేము జూన్ 21 చూస్తాం థియేటర్ లో. అసలు మీ మీద పడిన నిందలు ఏంటి? నా మీద నిందలు చాలా వేస్తుంది అనమాట. అంటే బేసిక్గా మా మమ్మీ డాడీ యుఎస్ లో ఉంటారు కదా, సో తను ఊరికే కావాలని ఎప్పుడైనా బోర్ పెడితే మా మమ్మీ డాడీకి ఫోన్ చేసి ఏదో నేను చేస్తున్నానని ఇట్లా సందేశం ఇట్లా తిట్టాడు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి నన్ను తిడితే తనకి అది ఒక ఆనందం అని ఇలా చేస్తూ ఉంటుంది. అది ప్రేమతో కూడుకున్న కొంచెం అలాంటి అంటే చిన్నప్పుడు అంటే నేను సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు గుర్తొచ్చింది. మా కమ్యూనిటీలో అప్పుడు మా గ్రాండ్ పేరెంట్స్ మాస్టర్ ట్యాంక్ లో ఉండేవాళ్ళు. సో అక్కడ మేము క్రికెట్ ఆడేవాళ్ళం చిన్నప్పుడు మా స్ట్రీట్ మీద. సో అప్పుడు నేను ఆడుకుంటే ఒక అందులో మా ఫ్రెండ్ బ్యాచ్ లో ఒక కుర్రాడు అన్నప్పుడు మాకు ఎంత మేబీ 6 years 7 years అంటే నేను క్రికెట్ ఆడుతుంటే బ్యాట్ ఆడుతుంటే విరిగిపోయింది. కానీ అందరూ నేనే చేశానని చెప్పాను. ఎందుకంటే నేను పెద్దవాడు ఒక 1 year 2 years పెద్దవాడిని. ఆ తర్వాత నేనే చేశాను. ఎందుకంటే మళ్ళీ బ్యాట్ ఉంటుంది కదా, సో నేనే చేశానని చెప్పి ఒక బ్యాట్ నుంచి వాళ్ళకి ఇచ్చాను. ఏమో మరి మీరు సినిమా చూడాలి. ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందని మీరు సినిమా చూడాలి, తెలుసుకుంటాను. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. ఇప్పుడు నేను వెరీ ఇంట్రెస్టింగ్ ఏదైనా